బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెయ్యి కల్తీ చేసిన కంపెనీలకు సహకరించినట్లు టీటీడీ డైరీ ఎక్స్పర్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి అంగీకరించారు. నెయ్యి సరిగ్గా లేకపోయినా లంచాలు తీసుకుని క్వాలిటీ సర్టిఫికెట్ ఇచ్చామని విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపినట్లు తెలుస్తోంది. 2023లో భోలేబాబా కంపెనీ నుంచి 75 లక్షలు, ప్రీమియర్ కంపెనీ నుంచి 8 లక్షలు లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. అల్పా డైరీ నుంచి 8 గ్రాముల బంగారం నగదు మొత్తాన్ని హవాలా రూపంలో తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. విజయ్ భాస్కర్ ముందస్తు బెయిల్ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైతు మౌంట్ అయితే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో సంచలనాంశం వెలుగులోకి వచ్చింది. నెయ్యి కల్తీ చేసిన కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంలో లంచం తీసుకున్నట్లుగా ఈ కేసులో 34 ఉన్న విజయ్ భాస్కర్ రెడ్డి ఎవరైతే డైరీ ఎక్స్పర్ట్ ఏదైనా పూర్తిగా తిరుపతి దేవస్థానం డైరీకి సంబంధించి ఎక్స్పర్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన అంగీకరించారు. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఏసీబీ సిట్ తరఫున ఎవరైతే అడ్వకేట్ ఈ కేసు వాదిస్తున్నారో ఆయన తరఫున వాదించి పూర్తిగా ఏదైనా నిందితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో బెయిల్ డిస్మిస్ జరిగింది. పూర్తిగా భక్తులు పవిత్రంగా భావించిన లడ్డు కల్తీ నెయ్యి వినియోగ వ్యవహారంలో పెద్ద దుమారం రేపింది. అయితే లడ్డు కల్తీ నెయ్యి సంబంధించి పూర్తిగా కారణంతో ఈ డైరీ నిపుణులు ఎవరైతే ఉన్నారో విజయ్ భాస్కర్ రెడ్డి పూర్తిగా అనుకూలంగా వాళ్ళకి వ్యవహరించినట్టుగా అంగీకరించారు. దీని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయజక్ సమక్షంలో ఆయనకు బెయిల్ తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు ఎవరైతే విజయ్ భాస్కర్ రెడ్డి ఉన్నారో ఆయన పూర్తిగా అనుకూలంగా వ్యవహరించారు. క్షమించమని వేడుకుంటూ బెయిల్ దాఖలు చేశారు. నెల్లూరు ఏసీబీ కోర్టు ఆ బెయిల్ ని డిస్మిస్ చేసింది. మౌనిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ.